పౌర సేవల్ని డిజిటలైజ్ చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్. వాట్సాప్లోనే బర్త్, డెత్, కాలేజీ సర్టిఫికెట్లు పొందే ఏర్పాట్లు జరుగుతోన్నాయన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో వర్చువల్ గవర్నమెంట్పై చర్చ జరిగింది. దీనిలో పలువురు కలెక్టర్లు సూచనలు చేశారు. పౌర సేవల రీ ఇంజనీరింగ్ జరగాల్సి ఉందన్నారు మంత్రి లోకేష్. సో మేము అంత డెప్త్కి వెళ్తున్నాం డిపార్ట్మెంట్లో. మీరు కూడా కలెక్టర్లు అందరూ డెప్త్కి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ని మనం రీఇంజనీర్ చేసి దెన్ డిజిటైజ్ చేయాలి. మన ప్రభుత్వము ఆల్రెడీ బ్రోకెన్ ప్రాసెస్ని డిజిటైజ్ చేస్తాం కదా, ఆ రీఇంజనీరింగ్ అనేది జరగాల్సిన అవసరం ఉంది. సో ఫీల్డ్లో మీరు ఉంటారు కనుక మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తారు. దానిపైన వీ వాంట్ టు కంప్లీట్లీ ఇన్నోవేట్ ఆర్ గవర్నమెంట్ ప్రాసెసెస్. సార్ భారతదేశంలో ఏకైక దేశం సార్, ప్రపంచంలో ఏకైక దేశం చేసింది సార్ ఈ ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్, దట్ ఈస్ యూఏఈ సార్. ఓన్లీ వన్ కంట్రీ సార్, యూఏఈ, United Arab Emirates sir, only country end to end they have been able to do on single platform sir. So WhatsApp is the beginning, WhatsApp is the road. గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ ఏంటంటే ప్రభుత్వ వెబ్సైట్స్ కూడా ఇంకేం ఉండవు. దిల్ బి ఓన్లీ సింగిల్ వెబ్సైట్ కాల్డ్ ap.gov.in and there will be a simple search bar. So government data మొత్తం will be searched, can be searched, access there. ఆ సెర్చ్ బార్లో కూడా వెళ్ళి సింపుల్గా నాకు పెన్షన్ రావట్లేదని కొడితే వర్క్ ఫ్లో, వాట్సాప్లో ఏదైతే వర్క్ ఫ్లో ఉందో ఆ వర్క్ ఫ్లో విల్ స్టార్ట్ దేర్. అట్లా మొత్తం గవర్నెన్స్ని మొత్తం స్ట్రీమ్ లైన్ చేయాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. సో ఇదేదో ఇట్ ఈస్ నాట్ అ డాగ్ అండ్ పోనీ షో ప్రాజెక్ట్, ఇట్ ఈస్ నాట్ అ వ్యానిటీ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ అబౌట్ ట్రూ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ టు ద ఎండ్ మ్యాన్.